కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిఠాపురంలో విస్తృతంగా పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను పరిశీలించారు. మొదటగా పిఠాపురం R&B అతిథి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడి సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాదగయ క్షేత్రంలో శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తదుపరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన ఓపీ సేవలు, మందుల పంపిణీ, రక్త నమూనా సేకరణ, ఎక్స్రే, డెంటల్ విభాగాలు, స్త్రీ పురుష వార్డులు, మాతృ శిశు సంక్షేమ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవల అమలు పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యంగా శానిటేషన్, తాగునీరు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కంప్లైంట్ ఏంటి? రోజు పర్యటనలో భాగంగా పిఠాపురం సిహెచ్సి విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఏ విధంగా వైద్య సేవలు డాక్టర్స్ అందిస్తున్నారని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ వచ్చేసిన పేషెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా సాటిస్ఫైడ్ విత్ ద సర్వీసెస్. అక్కడ ప్రెసెంట్ ఇస్తున్న సర్వీసెస్ గురించి, సేవల గురించి వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న కొత్త కన్స్ట్రక్షన్ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. త్వరలో పూర్తి చేయమని ఎంఎస్ఐడిసి ఇంజనీర్స్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనం ఏడుకాల్వ హాబిటేషన్ కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న అంగన్వాడీ, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ మరియు సచివాలయం పర్యవేక్షణలో భాగంగా విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలతో మాట్లాడి, అదేవిధంగా అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడి వాళ్ళకు పౌష్టికాహారం సక్రమంగా ఇవ్వాలని, అదేవిధంగా జస్ట్ కేవలం ఆటలతో కాకుండా పాటలు కూడా పిల్లలకి చెప్పాలి. వాళ్ళు స్కూల్ వెళ్ళే సమయానికి వాళ్ళకి బేసిక్స్ ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, గణితం కానీ వాళ్ళు నేర్పించాలని చెప్పడం జరిగింది. సచివాలయం విజిట్ చేసి సచివాలయంలో ఉన్న సిబ్బందితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు ప్రధానంగా శానిటేషన్, లైటింగ్, అదేవిధంగా మంచినీటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సిన సేవలు పూర్తి స్థాయిలో అందించాలని సచివాలయ సిబ్బంది